At Sun, our priority is to support students' dreams and hobbies. నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. లిక్కర్ కేసులో వరుస అరెస్టులు, చివరికి మిథున్ రెడ్డి అరెస్ట్, నెక్స్ట్ బిగ్ బాసే అని వార్తలు వస్తున్న నేపథ్యంలో వైసీపీ ఒక కీలక నిర్ణయం దిశగా అడుగులు వేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించారు. వరుసగా సీనియర్ నేతలతో భేటీలు అవుతున్నారు. ఈ క్రమంలోనే వాళ్ళ దగ్గర మనం మూకుమ్మడి రాజీనామాలు చేద్దాం, అంటే ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడి రాజీనామాలు చేద్దాం అనే ఒక ప్రతిపాదన వాళ్ళ ముందు తీసుకొచ్చాడు. అంటే మిథున్ రెడ్డి అరెస్ట్ అయింది ఏ కేసులో? మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత వైసీపీ నిరసనలకు పిలుపునిచ్చింది. బహుశా ఎక్కడ అంతగా కనబడలేదు రోడ్ల మీద. ఎక్కడైనా మీటింగ్లు ఏమైనా పెట్టుకున్నారేమో తెలియదు, కానీ ప్రెస్ మీట్లలో అయితే కొంతమంది మాట్లాడారు. కానీ ఇది సరిపోలేదు అని భావించినట్టుంది. రాజీనామాలు చేద్దాం అనేది జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి వచ్చినటువంటి ప్రతిపాదన. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే పరిస్థితి ఏంటి? అంకమరావు గారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం అంకమరావు గారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన నిర్ణయం నెరవేరాలి అనుకునేటువంటి వ్యక్తే కాబట్టి, ఒకవేళ ఇప్పుడున్న 11 మంది రాజీనామాలు చేస్తే ఏంటి పరిస్థితి? ముందుగా అతను ఎందుకు రాజీనామా చేయాలనుకుంటున్నాడు, ఏ ప్రాతిపదికన ప్రజల తీర్పు కోరుకోవాలనుకుంటున్నాడు అని కనుక మనం ఆలోచిస్తే, గతంలో ఆ పార్టీ తరపున 18 మంది మామూలుగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అతను పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీలోకి వచ్చినటువంటి 18 మంది రాజీనామా చేశారు. రాజీనామా చేసినప్పుడు 2 స్థానాలు కోల్పోయాడు, మిగిలిన 16 స్థానాలు గెలవడం కూడా జరిగింది. కొండా సురేఖ, పిల్లి సుభాష్ చంద్రబోస్ తర్వాత ఆ రోజు పరిస్థితి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ అనేది రాజశేఖర రెడ్డికి సొంతం, రాజశేఖర రెడ్డి లేకపోతే ఆంధ్రప్రదేశ్ లేదు అనే నినాదాన్ని తీసుకుని వచ్చేసి రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు, కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంది, సోనియా గాంధీ ఇటలీకి పులివెందరికి జరుగుతున్న యుద్ధం అని చెప్పని నమ్మబలికారు, ప్రచారం చేశారు, విజయవంతం అయ్యారు. నిజంగానే సానుభూతి పవనాలు వీచిని ఆ రోజు లబ్ధి పొందాడు. ఆ లబ్ధి పొందింది 2014లో సొమ్ము చేసుకోలేకపోయాడు. 5 లక్షల మెజారిటీ, భారీ మెజారిటీ, అది లోక్సభకి మిగిలిన వాళ్ళు కూడా భారీ ఆధిక్యతతో గెలుపొందారు. విజయమ్మ కూడా పులివెందులు గెలిచింది, ఆ దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. మరి ఆ పరిస్థితుల నుంచి అతను ఇప్పుడు తను ఎక్కువగా ఊహించుకుంటున్నాడు. అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి చనిపోయిన సానుభూతి ఉంది. అదే నేను చెప్పింది, రాజశేఖర రెడ్డి సొంతం ఆంధ్ర రాష్ట్రం, ఆయనే రాజు, ఇతను సామంతరాజు. రాజు చనిపోయాడు కాబట్టి సామంతరాజు అయిన అంటే యువరాజు, యువరాజు మళ్ళీ రాజు కావాలని కోరిక సాధంగా ఉంటుంది కదా, వేరే వాళ్ళని కూర్చోబెడితే తట్టుకోలేకపోయాడు. అదే పట్టాభిషేకం నాకే చేయాలని చెప్పి ఆశపడ్డాడు, కానీ అక్కడ కుదరలేదు. ఆ కుదరని పరిస్థితుల్లో అతను ఆ పార్టీకి రాజీనామా చేశాడు. స్వతంత్రంగా లోక్సభ సభ్యుడిగా, ఇందాక నేను చెప్పినట్టు మిగిలిన శాసనసభ్యులు కూడా విజయం సాధించారు. అది అలానే కొనసాగుతుందన్న ధైర్యంతో ఉన్నాడు. దానికి తోడు ఎన్నికల ముందు మీరు బాగా గుర్తుంచుకోండి, సెప్టెంబర్ 23, 2013 వరకు కూడా అతను కారాగారంలో ఉన్నాడు. అది ప్రజల్లో బాగా ఉంది అప్పటి వరకు. ఆ ఉన్నదాన్ని కొనసాగించడంలో విఫలమయ్యాడు. అతను తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, మాట్లాడిన విధానాలు కావచ్చు, చాలా వరకు సోనియా గాంధీ దగ్గర లొంగిపోయాడు కాబట్టి బయటకు వచ్చాడనే అభిప్రాయం ఆ రోజు ప్రజల్లో ఉంది. షర్మిల బహిరంగంగా చెప్పింది ఉంది. ఆ క్రమంలో అతను ఓడిపోవడం కూడా జరిగింది. తర్వాత 2019కి అతను ఏ విధంగా రాజకీయం చేశాడు, ఎన్ని అబద్ధాలు ఆడాడు, ప్రజలను ఏ విధంగా నమ్మించాడు అనేది స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. దాంట్లో చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా స్థానిక శాసనసభ్యుల వైఫల్యం చాలా స్పష్టంగా కనపడింది. వాళ్ళ మీద వ్యతిరేకత 2019లో ఓడిపోవడానికి. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత మనం అనుకున్న రాజశేఖర రెడ్డి కొడుకు ఇతను, మనం ఊహించుకున్న వ్యక్తి ఇతను, ఇంత దుర్మార్గుడా, నిజమే కదా, ఆ రోజు 16 నెలలు కారాగారంలో పెట్టింది మంచి పనే చేశారు, వాస్తవమే ఇది. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఇంత దోచుకున్నాడు, అధికారం లేకుండా వాళ్ళ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎంత దోచుకున్నాడు ఇప్పుడు అర్థమైపోయింది. కాబట్టి ఇతని మనస్తత్వం ఇది, కాబట్టి ఇలాంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో పనికిరాడు అనే నిర్ణయానికి వచ్చినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 11 స్థానాలకు పరిమితం చేశాడు.
ఎలాంటి వ్యక్తికి మనం అవకాశం ఇచ్చామనేది డిసైడ్ అయ్యారు. నిస్సందేహంగా వాళ్ళ ఆలోచనకు వచ్చింది. దాన్ని వాళ్ళ చేతిలో ఉన్న ఆయుధం ద్వారా అతన్ని ఏం చేయాలో అది చేశారు. స్పష్టంగా అర్థమైపోయింది. అర్థమైపోయిన తర్వాత అయినా సరే జరిగిన పొరపాట్లు సరిదిద్దుకునే క్రమంలో అతను లేకపోవడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం. నిస్సందేహంగా చెబుతున్నాను. మళ్ళీ అలాంటి వ్యక్తి అయ్యో పొరపాటు అయిపోయింది, నేను ప్రజల కోసం పథకాల గురించి ఆలోచించాను, వీటి గురించి ఆలోచించలేదు, ఈ తడ వచ్చినప్పుడు ఎన్ని గురించి ఆలోచిస్తాను, ప్రజా సమస్యలతో నేను పోరాడతాను, ఈ ప్రభుత్వం జరుగుతున్న కొన్ని ఏదన్నా ఇబ్బందులు ఉంటే శాసనసభ్యులు చేసేదాన్ని ఉంటే అక్కడికి వెళ్ళి కార్యకర్తలతో మమేకమై పోరాటం చేస్తానని కనుక ముందుకు వచ్చినట్టయితే పరిస్థితి ఇంకో రకంగా ఉండేది. అంటే ఇంకో రకంగా అంటే మళ్ళీ నమ్ముతారా? కొంత అంటే ఈ వెళ్ళే వాళ్ళు క్రమం ఆగిపోయేది. అధికారంలో వచ్చే పరిస్థితి లేదు, ఎందుకంటే ప్రజలు నమ్మకూడదని ఒక నిర్ణయానికి వచ్చేసారు. కనీసం రాజకీయ పార్టీ ఇది అని భావించేవాళ్ళు. ఇప్పుడు ఎవరు భావించట్లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ అనే భావనలో ఎవరు లేరు. ఈరోజు దానికి అనుగుణంగా వరుసనే ఒక్కొక్క కుంభకోణాలు. సహజంగా వాళ్ళు ఏం చెబుతున్నారు, కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు, మమ్మల్ని కావాలని చెప్పని ఈ యొక్క ఒక్కొక్క అభియోగాలు మోపుతూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి గగ్గోలు పెడుతున్నారు కదా. ఇంతవరకు చూసుకుంటా ఉంటే రాజకీయ పార్టీగా వీళ్ళు రాజకీయ పార్టీ మీద కక్ష తీర్చుకోవాలి అంటే మిగిలిన దాంట్లో ఒక్కొక్కళ్ళని అదుపు తీసుకోవచ్చు కదా. పేరు నాని ఇలా మాట్లాడుతున్నాడు, అంబటి రాంబాబు ఇలా మాట్లాడుతున్నాడు, రోజా ఇలా మాట్లాడుతుంది, మరి విడుదల రజని ఈ విధంగా మాట్లాడుతుంది, కారుమూరి నాగేశ్వరరావు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాళ్ళందరినీ అదుపులో తీసుకోవాలి కదా. కానీ అదుపులో తీసుకోలేదు కదా. కాకాని గోవర్ధన్ రెడ్డి ఏ అభియోగం మీద అదుపులో ఉన్నాడు? ఇప్పుడు వచ్చే తలకి వల్లభనేని వంశీ ఏ అభియోగం మీద అదుపులో ఉన్నాడు? మరి మిగిలిన వాళ్ళందరూ అభియోగం ఎందుకు చేయట్లేదు వాళ్ళ మీద? అంటే ఆధారాలు స్పష్టంగా ఉన్న దాని జోలికే వెళ్తున్న ఈ కూటమి ప్రభుత్వం. ఇది రాజకీయ కక్ష కాదు, వాళ్ళు చెప్పుకోవటానికి ప్రజలను నమ్మించడానికి ఇస్తున్నటువంటి ఎత్తుగడలో భాగంగా రాజకీయ కక్షతోటి మమ్మల్ని ఇలా చేయాలి అనుకుంటున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి చాలా ఉన్నాయి, కానీ ఏ అభియోగాలు మోపట్లేదు కదా. ఈ మద్యం కుంభకోణంలో సంబంధించింది ఎందుకు చేస్తున్నారు? చాలా స్పష్టంగా ఆధారాలతోటి ఎంతమంది దీంట్లో ఉన్నారు. గతంలోనే మన ఇద్దరు చర్చించుకున్నాం దాని గురించి చాలా పర్యాయాలు. ఎన్నికల ముందు చర్చించుకున్నాం, ఎన్నికల తర్వాత కూడా చర్చించుకున్నాం. నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డి పాత్ర దీంట్లోనే నిజం కాబోతుంది, అతను అదుపులో తీసుకోబోతున్నారని చెప్పి అర్థమైపోతుంది. అంటే ఆ రోజు తండ్రి కొడుకు కోసం రాష్ట్రాన్ని దోచిపెట్టాడు, రాష్ట్ర సంపదను దోచిపెట్టాడు. కొడుకు కోసం, ఒక్కడి కోసం 8 కోట్ల మంది ప్రజల యొక్క ధనాన్ని దోచిపెట్టాడు. దాన్ని సాలదన్నట్టు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు దానికి రెట్టింతలుగా 5,50,00,000 మందికి సంపాదించిన సంపదను ఏ విధంగా దోచుకున్నావు, ఎదురు తిరిగిన వాళ్ళని ఏ విధంగా హింసించావు, నీ లోక్సభ సభ్యుడైన రఘురామకృష్ణరాజు గారిని చంపాలని ఎలా ప్రయత్నించావు, మిగిలిన వాళ్ళని ఎలా చంపావు. ఇప్పుడు రాజీనామా చూశారు. ఇప్పుడు రాజీనామా యోచన ఎందుకు చేసినట్టు అనుకోవాలి అసలు జగన్మోహన్ రెడ్డి? అతనికి వచ్చిందో ఎవరన్నా కల్పించారో కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గోపి గారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు ఈ 11 మంది రాజీనామా చేస్తారా, సున్నా ఎలా చుట్టాలా వైఎస్ఆర్ పార్టీకి? భలే వాళ్ళు సార్, మీరు సున్నా చుట్టే అవకాశం ఉంటుంది నిస్సందేహంగా. మీరు చెప్పండి, ఏ నియోజకవర్గంలో గెలుస్తాడు? ఎట్లా లెక్కలు చెప్పండి, ఏమండి ఎట్లా లెక్కలు చెప్పండి. పులివెందుల, పొంగనూరు, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం, ఇలాంటివి. దర్శి కూడా ఉంది కదా. అవును, ఇలాంటి చెబుతున్నా. ఇప్పుడు వాళ్ళు గెలిచిన నియోజకవర్గాలు గెలిచిన నియోజకవర్గాలు ఉన్నాయి. బద్వేలు ఒకటి, అరకు ఒకటి. ఇప్పుడు విశాఖ జిల్లాలో 2 అండి, ప్రకాశం జిల్లాలో 2 అండి, కడప జిల్లాలో 3 అండి, ఇది కర్నూలు జిల్లాలో 2 అండి, చిత్తూరులో 2. అంటే 13 ఉమ్మడి జిల్లాల్లో 5 జిల్లాల్లో మాత్రమే ఇప్పుడు ప్రాధాన్యత. అప్పుడు అది కూడా ఇక్కడేంటి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాబల్యంతో ఎంతో కొంత వాళ్ళు లాజులూచి పడి తంబళపల్లి కావచ్చు, అక్కడ కావచ్చు, వాళ్ళు గెలవడానికి అవకాశం వచ్చేసింది. అరకు ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి వైరుధ్యాలను దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు కాబట్టి ఓడించుకున్నారు. ఇది కూడా గమనించుకోండి, మొమ్మాట పడాల్సిన పని ఏం లేదు ఇక్కడ. జనసేనకు కానీ టీడీపీకి కానీ అసలు ఇక దాని గురించి మర్చిపోండి. వాళ్ళకి ఇచ్చినట్టయితే మామూలుగా గెలిచి ఉండేవాళ్ళు, ఇక్కడ దాకా ఏమి ఉండేది కాదు. ప్రకాశం జిల్లాలో కూడా బలంగా ఉన్నది ఎర్రగొండపాలెం, నిస్సందేహంగా, అందుట్లో అనుమానమే లేదు. సమన్వయ లోపంతో ఓడిపోయింది దర్శి, తంబళపల్లి కావచ్చు, పొంగునూరు కావచ్చు. ప్రలోభాలకు లొంగి వాళ్ళ మనుషుల్నే ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటా ఉంటే తంబళపల్లి నియోజకవర్గంలో రోజు విషయాలు చూస్తూనే ఉన్నాం. ఇంకా ఈ అధినాయకత్వం తెలుగుదేశం పార్టీ కళ్ళు తెరవట్లేదు అక్కడ, ఇప్పుడు కూడా దాన్నే కొనసాగిస్తూ ఉంది. మరి ఇప్పుడైనా సరే కళ్ళు తెరిస్తే 2 నియోజకవర్గాలు కూడా రావు. అది కూడా స్పష్టంగా చెబుతున్నాను నేను. జస్ట్ 6,000 మెజారిటీ వచ్చింది, అది కూడా రాదు. ప్రకాశం జిల్లాలో కూడా దర్శి 2,000 వచ్చింది, అవును. ఎర్రగొండపాలెం 5,000 వచ్చింది, అవును.
అన్ని మార్జిన్లోనే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది, ఏదన్నా సరే ప్రజలు వాళ్ళ కళ్ళి మారి వాళ్ళకు అనుకూలంగా ఓట్లు వేయాలి అంటే సానుభూతి అన్నా ఉండాలా, ప్రజల్లో కోపం అన్నా ఉండాలా ఈ ప్రభుత్వం మీద. అవి రెండు ఇప్పుడు లేవు. మరి ఏ ప్రాతిపదికన, అందుకే ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. మనం 11 స్థానాలు ఇచ్చి కూడా తప్పు చేశాము, ఇతను రోడ్డు మీద తిరుగుతూ ఉన్నాడు, ఇష్టారీతిగా చేస్తూ ఉన్నాడు, ఎన్నో ఇబ్బందులు పెడతా ఉన్నాడు, ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ 11 స్థానాలకు కూడా వాళ్ళు రాజీనామా చేస్తే, 3 లోక్సభ స్థానాలకు కూడా వాళ్ళు రాజీనామా చేస్తే, మొత్తం 4 వాళ్ళవి, 4 లోక్సభ స్థానాలు కూడా రాజీనామా చేస్తే పరిపూర్ణంగా మామూలుగా మనం చేసే పని లేకుండా ఆయనే 100 అడుగుల గొయ్యి తీసుకొని దాంట్లో వాళ్ళని కప్పేసి పైన 10 అడుగుల కాంక్రీట్ అయిపోతున్నాడని చెప్పని ప్రజలైతే ఆశిస్తున్నారు. వైసీపీ వాళ్ళు కూడా అదే అనుకుంటుంటారేమో నిస్సందేహంగా వాళ్ళు కూడా అదే ఆలోచిస్తున్నారు. ఈ దరిద్రం పోతే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాయకులు ఇప్పుడు మీరు గమనించండి, చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. రోజా కానీ, అంబటి రాంబాబు కానీ, మిగిలిన వాళ్ళు కానీ తెగ పెట్టరేకి మాట్లాడుతున్నారు. పేరు నాని అయితే కనపడకుండా వెళ్ళిపోయాడు. వాళ్ళందరూ ఎందుకు మాట్లాడుతున్నారు అనుకున్నారు గోపి గారు? చెప్పండి మీరు, మీ ఆలోచన. ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డిని అదుపులో తీసుకుంటే బజారుకు వచ్చి ఎన్ని ఇబ్బందులు పడాలో, జనమని ఎలా కొడతారో, బజారుకు వచ్చి అతను మద్దతుగా కనుక రేపు పొద్దున కార్యక్రమాలు చేపడితే ముందుగా మనం లోనికి వెళ్తే గొడవ లేకుండా పోయేది కదా అని చెప్పని ముందే అరెస్ట్ అవ్వాలి. ఈ ఆలోచనలో నాయకులు ఉన్నారు. సాంప్రదాయంగా వచ్చిన ఓటర్లు మొన్న ఎన్నికల్లో నాకు తెలిసి 15% మారిపోయారు వాళ్ళకి. ఒక మాట మీరు చెప్పండి, మరి సున్నా జుట్టేస్తారు ఒకవేళ రాజీనామా చేస్తే అని అంటున్నారు కదా. పులివెందుల, పొంగనూరు, నేను చెప్పిన ఎర్రగొండపాలెం, ఇలాంటివి కూడా ఈక్వేషన్ సమస్య లేదండి. అది ఇది లేదు అవకాశం, అసలు మాట్లాడే ప్రశ్నే లేదు. మీరు పులివెందల్లో 15,000 ఓట్లు తేడాతో ఓడిపోతున్నాడు, రాసి పెట్టుకోండి మీరు. 15,000 ఓట్లు తేడాతో. ఒకప్పుడు 90,000 పైగా మెజారిటీ, మొన్న 60,000 మెజారిటీ, 30,000 తగ్గింది, 1,00,000 కూడా దాటింది అదే నియోజకవర్గంలో. మరి ఎందుకు 62,000కి పరిమితం అయిపోయాడు? రేపు పొద్దున మొన్న కూడా సరిగ్గా పోరాటం చేసినట్లయితే, బీటెక్ రవికి సంపూర్ణ సహకారాలు అందించినట్టయితే 30,000 35,000 మధ్య అయిపోయి ఉండేది. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారిని చంపింది వైఎస్ అవినాష్ రెడ్డి అనే ఆలోచన ప్రబలంగా ఉంది అక్కడ. ఉంది. చర్యలేవి చెప్తున్నాను, చర్యలేవి తీసుకోలేదు అనేది అది కేంద్రం మీద. అదే కనుక రాష్ట్ర కేంద్రం భాగమే కదా ఈ కూటమిలో. ఇప్పుడు దానికి తేడాలు ఉంటాయి. ఇక్కడ కొన్ని నిర్ణయాలకి భారతీయ జనతా పార్టీ అడ్డు చెప్పలేకపోతుంది కదా. ఎందుకంటే ఇక్కడ 135 స్థానాలతో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, అక్కడ 240 స్థానాలతోటి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. వీళ్ళకింత 16 మంది వీళ్ళకు ఉంది. వీళ్ళు సహకారం అందించేసి ఆంధ్ర రాష్ట్రానికి ఏం కావాలో తెచ్చుకునే కార్యక్రమంలో ఉన్నారు. అది కేంద్ర పరిధిలోది, కాబట్టి సిబిఐ విషయం కాబట్టి ఇప్పటికీ సిబిఐ ఇంకా వాళ్ళకి అనుకూలంగా ఉంది కాబట్టి. ఇంకా ఉందా సిబిఐ ఉంటే మిథున్ రెడ్డి ఎట్లా అరెస్ట్ అవుతాడు? మిథున్ రెడ్డికి ఇక్కడ మిథున్ రెడ్డి సిబిఐ కాదుగా, సిబిఐ కాదుగా. ఈ అనుమానాలు వస్తాయి కదా జనాలకి. అదే చెప్తుంది. అందుకే ఈ అంశమే రేపు తెలుగుదేశం, ఇది రాష్ట్ర పరిధిలో, అది కేంద్ర, ఈ అంశమే రేపు తెలుగుదేశం కాబట్టి అరెస్ట్ చేయగలిగింది. అవును, అందుకే వాళ్ళు సిబిఐ అడిగినట్టు. అవును, ఓకే ఓకే. ఇది ప్రజలకు అర్థమైంది కాబట్టి మనం ఎంత అనుకున్నా కూడా చట్ట ప్రకారం ఒక అదుపులో తీసుకుంటే వీళ్ళు బయటికి రాకుండా పకడ్బందీగా ఎక్కడికక్కడ కాళ్ళు ఇరిచి ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడుతుంది కూటమి ప్రభుత్వం. కాబట్టి మనం అనుకున్నంత మెతకతనం అయితే కాదు. కేంద్రం ఇంకా సహాయ సహకారాలు అందజేస్తుందేమన్న అనుమానం ప్రజల్లో ఉంది కాబట్టి, అది సిబిఐ విచారణ కాబట్టి, సిబిఐకి మాయన మచ్చ తెచ్చారు కాబట్టి కర్నూలు ఉదంతంలో, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ విధమైనటువంటి ఆలోచనలో ప్రజలైతే ఉన్నారనేది స్పష్టం. గోపి గారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీనామా అంటూ చేస్తే వాళ్ళు 11 స్థానాలు, 4 లోక్సభ స్థానాలు ప్రజలు 2020 నుంచి 2024 దాకా ఒక ఉత్కంఠతో ఎదురు చూశారు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని. పద్దాకలు అన్నారు కదా, 2022 రావచ్చు, 2023 రావచ్చు, లేకపోతే కర్ణాటకతో పాటు రావచ్చు, తెలంగాణతో పాటు రావచ్చు. ఎదురు చూసిన ప్రజలు ఇప్పుడు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, భూస్థాపితం చేయడం కోసం.